ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మరి రాత్రికాలం చాలా సమయం స్టెఫెను గురించి, స్టెఫెను తర్వాత పౌలు గారు, వీళ్ళందరి గురించి కూడా చూస్తూ 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 దరిదాపుగా 1 గంట దాటింది. అసలు నిద్ర పట్టలేదు రాత్రి. ఆ 1 గంట దాటిన తర్వాత ఒక తలంపు ఇచ్చాడు ప్రభు. ఆ తలంపులో వచ్చిందే ఇందాకడ పాడిన పల్లవి, నా దీన స్థితిని ఎరిగి నన్నెన్నుకున్నావుగా. అప్పుడప్పుడు ఆ మాటలు వ్రాశాను. నా దీన స్థితిని ఎరిగి నన్నెన్నుకున్నావు. ఇప్పుడు పాడే కదా ఆరాధన లాస్ట్లో. ఆ 1 గంట తర్వాత ఆ మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తే ఆ పాట పల్లవి వరకు రాశాను. ఇంకా చరణాలు కూర్పు చెయ్యాలి. మరి ఆ విధమైనటువంటి నడిపింపులో కూడా ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేయండి. ముందుగా ఈనాటి ధ్యానము నిమిత్తమై మనం ఒక వాక్య భాగమును చదువుకుందాం. లూకా వ్రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. దయచేసి 27, 28 చరణాలు చదువు. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవవద్దు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు ఏడువుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ఆ కిటికీ తలుపులు తెచ్చుకోండి, కొంచెం చాలా గమనించండి. ఈ చదవబడినటువంటి వచన భాగములో ఉన్న మాటలన్నిటినీ కూడా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా మనకు చాలా సుపరిచితమైన మాటలే. ఈ మాటలు ఎప్పటి కాలమందు వ్రాయబడినవి, ఎవరిని గురించి వ్రాయబడినవి అనే విషయాన్ని మనము క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరముల కాలం ఈ లోకములో శరీరధారిగా జీవించాడు. ఆయన జీవించి
ప్రియులారా, ఒక 3.5 సంవత్సరముల కాలం ఒక భీకరమైనటువంటి స్వార్థను ఆయా ప్రాంతములకు, ప్రదేశములకు అందిస్తూ ఉన్నటువంటి క్రమములో ప్రియులారా, యూదులైనటువంటి వారు యేసుప్రభు వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి వారందరికీ కూడా కొంచెం ఒక విధంగా చూడగలిగితే సొరకలే వేయబడ్డాయి. అర్థం కాల? స్తోత్రం చెప్పండి గట్టిగా. సొరకలు వేయబడ్డాయి. ఎందుకు అంటే ప్రియులారా, ఏమండి, అప్పటి మోషే ధర్మ శాస్త్ర ప్రకారముగా ఉన్నటువంటి మాటలను బట్టి వీరు నడిపించబడకుండా, ఏమండి, పాపమునకు బానిసలైపోయి భయంకరమైన దుర్మార్గపు కార్యములన్నీ జరిగిస్తా వస్తూ ఉన్నాడు. ఆ క్రమములో యేసుక్రీస్తు మాట్లాడుతేమన్నాడంటే, ఆ యోధా మత పెద్దలతో చెప్పాడు, పాపము చేసేవాడు పాపానికి దాసుడు. లేకపోతే ఇంకా రకరకములైన మాటలు మాట్లాడినప్పుడు కొంతమంది హట్ అయ్యారు అన్నమాట. కొంతమంది హట్ అయ్యారు. సరే ప్రియులారా, ఏదొక విధముగా ఈయన మీద నింద మోపాలి, ఈయన మీద అబద్ధ సాక్ష్యములు పలకాలి, ఈయనను ఏదొక విధముగా లేకుండా చేయాలి అనేటువంటి తాత్పర్యముతో ప్రజలందరినీ కూడా కొంతమంది విరోధ భావము కలిగిన వారిని రెచ్చగొట్టారు. ఆనాటి మత పెద్దలు రెచ్చగొట్టి పొత్తు పిలాతు ఎదుట యేసుక్రీస్తు వారిని నిలబెట్టారు. నిలబెట్టి ఆయనకు శిలువ వేయండి అని ఏక కంఠముతో వీరు బిగ్గరగరిచి చెప్తున్నారు, ఆయనకు శిలువ వేయండి అని చెప్పి. అయితే అక్కడ ఆ రాజు అయినటువంటి పిలాతు గారు ఒక ఆప్షన్ ఇచ్చాడయ్యా, ఆయనలో ఏ పాపము నాకు కనపడతలేదే, అయితే మనకొక ఆనవాయితీ ఉంది. యూదుల యొక్క ఆచార పద్ధతి ప్రకారం పస్కా పండుగకు ఒక వ్యక్తిని దొంగను, బందిపోటును, హంతకుడును వదిలిపెడతాం కదా. ఏమండి, వదిలిపెడతాం కదా. అదే లెక్కలో ఈయన వదిలిపెడదాం, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పన్నారు. ఎవరో రాజుగారు అన్నాడు. అంటే కాదు, కూడదు, అవసరమైతే బందిపోటు దొంగ అయినటువంటి బర్నబాను వదలండి, కానీ ఇతనిని మాత్రం శిలువ వేయండి అని చెప్పి బిగ్గరగా కేకలు వేశారు. ప్రజలు ఏం కోరుకున్నారు? ఇప్పుడు ఒక మాట చెప్పండి, ప్రజలు మేలు కోరుకున్నారా, శాపమును కోరుకున్నారా? ప్రజలు దీవెన కోరుకున్నారా? ప్రజలు ఇదిగో ప్రియులారా, దీవెనకు ప్రతిగా శాపమునే తెచ్చుకున్నారంటే ఆశీర్వాదమునేమో ఇదిగో వద్దనుకున్నారు, మంచి మార్గమునేమో
కాళ్ళదనుకున్నారు. రెండవది బందిపోటు దొంగ అయిన బర్నబాను కోరుకున్నారు. వీళ్ళు ఈ రోజుకు కూడా మనుషులంతే. హల్లెలూయా. అర్థం కావట్లా? ఈరోజు ప్రపంచముగా ఉన్న ప్రజలందరిలో మనం చూస్తూ ఉన్నటువంటిది ఏమిటంటే, మంచి ఎప్పుడు ఎవడికి నచ్చదు, నచ్చడానికి అవకాశము లేదు. దుర్మార్గము చూడు ఎంతగా స్ప్రెడ్ అయిపోతుందో, మంచి ఆ విధముగా స్ప్రెడ్ అవ్వదు. మంచి ప్రజలలోనికి ఇదిగో త్వరదిగా వెళ్ళబడదు ప్రియులారా. కారణం ఏంటంటే, మంచిని ఎవడు ప్రోత్సహించడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మంచిని ఎవరైనా ప్రోత్సహిస్తారా? ఇది మంచిగా చెడు ప్రార్థన అందరు ఏకకంఠంగా చెప్పండి. ఇక్కడ ఏమన్నా దుర్మార్గం బోధించబడుతుందా మీకు? కత్తులు తీసుకొని తిరగబడి కొంపలు కూల్చేసి నాశనం చేసి ప్రజలను హతమార్చి చేసి రమ్మంటున్నారు ఎవరన్నాడా? లేదుగా, లేదు. ఇది మంచి బోధించేటువంటి స్థలం కదా. మంచి మార్గమును, మానవత్వము యొక్క విలువలను నేర్పెటువంటి ఇదిగో ప్రియులారా ఒక క్రైస్తవ ధర్మ సత్రము వంటిది ఇది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కానీ ప్రజలు దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు? సరే, మన ఇళ్లలోనే తీసుకుందాం. యవన స్త్రీలు ఉన్నారు, యవన పురుషులు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు కూడా ఉన్నారు. ఒప్పర్ మీటింగ్లు ఏమను వంతెన మీద కూర్చొని చక్కగా వేస్తారు. వంతెన మీద ఎంతసేపు అయినా కూర్చుంటారు. మందిరంలోనికి రమ్మను, అయ్యో నేను కూర్చోలేను. ఎబ్బే మంచి నచ్చదు, మంచి నచ్చదు. సరిది ప్రక్కన పెడితే ఏదైనా డాన్స్ ప్రోగ్రాము ఏమండి ఆ బిల్డింగ్ దగ్గర ఏర్పాటు చేశారనుకో, ముసలోళ్ళకు కూడా ప్రియులారా ఎక్కడ లేని హుషారొస్తుంది. కర్ర పోటేసుకొని అయినా సరే వెళ్ళిపోయి అక్కడి నుంచొని ఆశ్చర్యకరంగా చూస్తారు. అసలు కుర్రోళ్ళకైతే అద్దు ఆపులే ఉండవు. ఏ గొడ్డ జినుగుతుందో కూడా తెలుసుకోకుండా ఇదిగో మొత్తం జించేసుకుంటారు కుర్రోళ్ళు అయితే. వాళ్ళు ఎవరన్నా ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ. డాన్సులు వేసిన వాళ్ళు లేరా ఆడపిల్లల్లో? ఏమండి, ఒకరోజు డాన్సులు వేసినవన్నీ నాకు పెట్టారు ఒకళ్ళు. నిజం. అదేదో ఆ మధ్యకాలంలో ఒక పాట వచ్చిందండి, ఆ సినిమా పాట ఏం సినిమానో కానీ, ఏదో సినిమా, ఏం సినిమా నాకేం తెలియదు. ఏదో ఆ మామానో ఏదో వస్తుందా ఆ పాటకి. ఏం పాట అబ్బాయి అది? ఏం సినిమా? అది కూడా కాదు. సరే, ఏదో ఒక పాటలే తీసేయండి, మనకి గుర్తురానాటి సంగతి ఎందుకులే. కానీ చక్కగా ఏమి డ్యాన్స్ చేశారు. ఇంకొక విషయం చెప్పనా, ఈ ఆడమంది ఉన్నారే తల్లులైన వాళ్ళు, వాటికి రెడీ చేసుకొని డ్యాన్సులు వేస్తానికి తీసుకెళ్ళినంత పద్ధతిగా చర్చికి తీసుకురావటానికి చేత కాదు ఈ సన్నాసులకి. నిజం. ఒకవేళ బాధపడితే దేవునికి స్తోత్రం. అర్థం కాలే? గొడవ ఆడాలనుకున్నా గొడవ ఆడుకోండి, ఇబ్బంది ఏం లేదు. నా మీద మాత్రం ఆడబాక. హల్లెలూయా.
గమనించండి, మంచి ఎవరికి ఎప్పుడు అది నచ్చదు ప్రియులారా. మంచి చేసేవాడిని ప్రోత్సహించే వ్యక్తులు కూడా ఈరోజు సమాజములో కనబడరు. పాపపు యొక్క ఇదిగో కార్యములకు ప్రోత్సాహము తెలుపమంటే చాలా మంది ఏం చేస్తారండి, బాగా తెలుపుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఇదిగో ప్రపంచమునకు ఏమండి మంచి నేర్పాడు, మానవత్వ విలువలు నేర్పాడు, సంస్కారము నేర్పాడు, ప్రజల యొక్క వ్యక్తిత్వములను ఎరిగి వారికి చెప్పవలసిన మాటలు చెప్పాడు. అయితే అది కొంతమందికి నచ్చదు. ప్రజలను పాడు చేసి కుటుంబాలను దోచుకొని అనేక మందిని హతులుగా మార్చిన బర్నబానేమో నచ్చాడు వీరికి. యేసుక్రీస్తు ప్రభుల వారేమో వద్దో అనుకున్నారండి. ఎంత దుర్మార్గం! హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, అందుకనే ఈ క్రమములో యేసుక్రీస్తును శిలువకు అప్పగించబడిన తర్వాత చాలా దెబ్బలు కొట్టారు. అక్కడ ఉన్నటువంటి భటులు, ఆనాటి కాలములో ఉన్న భటులు సామాన్యులేం కాదు. నన్ను మించిన వారంటే అబ్బో నువ్వేదో పెద్ద అనుకున్నారు. అంటే నాకంటే ఐటు ఇంకా బలం కలిగినటువంటి వారు. అలాంటి భటులైన వారు ఏమండి పిడుగుత్తులు గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ, ముఖము మీద ఉమ్మి వేస్తూ, పెట్టబడినటువంటి ముళ్ళ కిరీటమును ఇంకా అదుముతూ ఏమండి ఆయనను కలువరి కొండకు ఆ సిలువను తన భుజము మీద పెట్టి మోసుకొని వెళుతున్న సమయంలో ఆ యెరూషలేములో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలట ఆయన సిలువ వెంటనే ఆయన వెళుతున్న మార్గము వెంబడిస్తూ వస్తూ ఆయనను చూచి, ఆయన శ్రమలను చూచి ఇదిగో ప్రియులారా గుండెలు బాదుకుంటూ ఏడవటం ప్రారంభించారు. యేసుక్రీస్తును చూచి అయ్యో ఇంతటి ఘోరమైన పరిస్థితి, ఇదిగో ఇంతటి నీతిమంతుడైన దేవునికి ఎంతటి ఘోరమైన శిక్ష వేసి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయనను తీసుకొని వెళుతున్నారని ఏమండి ఆ యెరూషలేము ఆ స్త్రీలందరిలో కొందరు ఏం చేశారంట, రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడవసాగి ఏడుస్తున్నారు. ఎవరిని గురించి ఏడుస్తున్నారు వీళ్ళు చెప్పాలి? ఎవరిని గురించి ఏడుస్తున్నారు? యేసు ప్రభువును చూచి, యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను చూచి ఏడవటం ప్రారంభించారు. ఏడుస్తున్నారు. బిగ్గరగా ఏడ్చుచున్న వారిని చూచి యేసు ప్రభు వారు వారి వైపుకు తిరిగి వారితో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, యెరూషలేము కుమార్తెలారా మీరెందుకు ఏడుస్తున్నారు? శ్రమ పడుతుంది ఎవరు? బాధపడుతుంది ఎవరు? చెప్పాలి. మీరు మౌనంగా నోట్లో ఏలు పెట్టుకొని పసిపిల్లలు చూపుకినట్టు ఆ ఏలు చూపబాకండి.
చూడండి, గమనించండి. శ్రమ పడుతుంది ఎవరు? బాధ అనుభవిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు. మరి ఆడవలసింది కూడా ఎవరో దెబ్బ తగిలిన వాళ్ళేగా. అవునా? మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు యేసు ప్రభు వారు అక్కడ అన్న మాటను మనం చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, ఇదిగో నా నిమిత్తము మీరు ఏడవవద్దు. ఎందుకని? అసలు నేను వచ్చిన కారణం ఏంటో తెలుసా? ఈ యజ్ఞము చేయుట కొరకే భూమి మీదికి వచ్చి తిని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది ఎందుకండి? సరదాగా మంచి బట్టలు వేసుకొని తిరగటానిక? ఏమండి? మంచి మంచి బట్టలు ఇస్త్రీ చేసుకొని నా షోకు చూడరాసిన రావయ్య అన్నట్టు తిరగటానిక ఆయన వచ్చింది? గమనించండి ప్రియులారా, యేసు ప్రభు వారు వచ్చిన కారణం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో బాప్తిస్మమిచ్చు యోహాను మాట్లాడతాడు, ప్రథమముగానే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అతనికి ఆయనకు పేరు పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వచ్చాడు ప్రభు? నీ నా పాపములను పరిహరించడానికి, నీ నా పాపములను మోసి కలువరిలో మన మీద ఉంచబడిన వ్రాతపూర్వకమైన ఆ పత్రమును తీసివేసి, ఏమండి, మనందరికీ సమాధానముని ఇచ్చుట కొరకే, ఆయన బలియాగము కొరకే ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. వాస్తవానికి అంటే బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు వీరు ఏడ్చుచుండగా వారితో చెప్తున్నాడు, మీరు నా నిమిత్తము ఏడవకండి. మరెందుకు ఏడవాలి? అక్కడ ఏమన్నాడు? మీరేడిచే ఏడుపేదో, ఆ ఏడుపేదో ఎందుకు, ఎవరి కొరకు ఏడవమన్నాడు? నా కోసం ఏడవాల్సిన అవసరం లేదు. మరెవరి కొరకు ఏడవాలా? చెప్పాలి. ఎవరి కొరకు ఏడవాలా? నువ్వు ఏడిచ్చే ఆ ఏడుపేదో మొదట నీ కొరకు ఏడు. ఇదిగో ఆ కార్చే కన్నీరేదో నీ కొరకు కార్చుకో. నీవు పడుతున్నటువంటి ఆ యొక్క ఇదిగో ఆ బాధ ఏదైతే ఉందో నీ కొరకు బాధపడు. నా కొరకు మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు నేను బాధపడుతుంది నీ కోసం అయితే నువ్వు నా కోసం ఎందుకు బాధపడేది? స్తోత్రం చెప్పు గట్టిగా. అర్థం కాదు ఎందుకు? అసలు యేసుక్రీస్తు సిలువను ఎవరి కొరకు మోసాడండి? ఆయన కొరక? పాపం చేశాడనే? మరెందుకు చెప్పరేవండి అమ్మా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనమా? అక్కడేమన్నాడు? ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. చాలు చాలు. ఆయన భుజం మీద ఏముంటుంది? యెషయా గ్రంథములోనే ఆయన పొందిన 20 దయచేసి 53వ అధ్యాయం యెషయా పుస్తకం 10-11లో మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడి ఉండదంటే, అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ తర్వాత 11వ వచనంలో, అమ్మా వినండి వినండి వినండి, చదవద్దు.
ఏమండి, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అయితే లాస్ట్లో అంటాడు, అనేకులు నిర్దోషులుగా చేయబడుదురు. ఎందుకు? యేసుప్రభు శిలువ వేయబడుటను బట్టి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆయన బాధపడుతుంది, నీ కొరకు బాధపడుతున్నాడే. మరి నువ్వెవరి కొరకు పడుతున్నా చెప్పరే? ఎవరి కొరకు ఏడుస్తున్నా? యేసు ప్రభు చెప్పిన మాట మీకు అర్థమైందా? అమ్మలారా, నా కోసము ఏడవకండి, మీ కోసము, మీ పిల్లల కోసము మీరు ఏడవండి. ఏమండి, ఈరోజు మనము చూస్తే లోకములో, ప్రపంచములో ఇదిగో ప్రజలను మనం గమనిస్తూ ఉంటే ప్రజలు చాలా రకములైన వాటి నిమిత్తమై ఏడ్చుచూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ప్రియులారా, ఏదో ఒక విధమైన పరిస్థితిని బట్టి ఏడుస్తున్నారు. ఏమండి, అనారోగ్యత వస్తే ఏడుస్తారు. లేకపోతే ఇదిగో ప్రియులారా, ఏదొక కార్యమును బట్టి, భర్త కొడితేనో తిడితేనో, పట్టు చీర కొనలేదనో, బంగారం తీసుకురాలేదనో, ఏదో ఒక విధమైన ఏడుపు ఉంటుందా లేదా? మీరు ఏడవలేదు, మీరు చాలా మంచోళ్ళు, దేవుని స్తోత్రం. అట్టంటే వాటి కొరకేమే పనికెళ్ళి తీసుకొచ్చిన డబ్బులు లేయి రే, ఇస్తావా లేదా? ఇప్పుడు రే అంటాం పెద్ద విశేషమేం కాదు. భర్తను రే అంటాం భలే చక్కగా, రే రే సైతనుడా అని చక్కగా పిలుస్తున్నారు. అర్థం కాల? కొంతమందికి అది ఒక ముద్దు నిక్ నేమ్. అర్థం కాల? ఈడేం మెలికలు తిరుగుతుంటాడు, ఇట్టా ఇట్టా వాళ్ళు పిలవగానే ఈ మెలికలు తిరుగుడు పాడైపోను, దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఒక్కొక్కడేం మెలికలు తిరుగుతాడు, ఒక్కొక్కడు రే అనగానే పోసేస్తాడు కొన్ని అక్కడే. అర్థం కాల? పోసేసే వాళ్ళు ఉన్నారు, మెలికలు తిరిగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే భయపడి పారిపోయే వాళ్ళు కూడా లేకపోలేదండి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ప్రభు ఏమన్నా చెప్పాడా? నా కొరకు ఏడవండి అని చెప్పలేదే. నా శ్రమను బట్టి మీరు కన్నీరు కార్చండి అని చెప్పలేదే. ప్రభువే మనందరి పాపముల నిమిత్తము బలిగా మార్చబడి, దెబ్బలు కొట్టబడి, శ్రమలు అనుభవించబడి, నీ నా కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టాడు. ఆయనే మన కొరకు శ్రమ పడ్డాడు. మరి నువ్వెందుకు ఏడుతున్నా? నీ శ్రమ అంతా బాప్తిసం ఇచ్చేటప్పుడు పాట పాడతాం కదా, ఏం పాట అది? ఏం పాట? నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీ, మన సంకటాలన్నీ తీర్చి ఆయన ఏం చేశాడు? శిలువలో వీటన్నిటిని ఆయన మీద వేసుకొని బలిగా మార్చబడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆయనంతటి బాధలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో యెరూషలేము కుమార్తెల వైపు చూచి, మీరు నా నిమిత్తం మాత్రమే ఆడవద్దు తల్లులారా. అర్థం కాదు? ఇప్పుడు ఎక్కువ శాతం వాళ్ళే
ప్రభా ఆ 4 రోజులు ఏమండి, ఆ 4 రోజులు కన్నీరు. కొంతమంది కారిద్దో లేదో మరి ప్రత్యేకంగా వెళ్ళి చూడలేం కదా, అర్థం కాల. ఇప్పుడు ఏంటంటే శ్రమల దినములు అనేటువంటి ఒక నామకరణం కూడా దాని వలనే వచ్చింది. అసలు స్పష్టంగా చెప్పేశాడు యేసు ప్రభు, మీరు నా నిమిత్తము మీరు శ్రమ పడవలసిన మీ పాపమంతటిని, మీ భారమంతటిని, మీ కష్టమంతటిని నేను తీసేశాను, మొత్తాన్ని తీసేశాను, అంతే. యేసు రక్తమే జయం కలుగును గాక. మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? ఫ్రీ, అంత ఫ్రీ. ఫ్రీ బర్డ్స్ ఏదో అంటారు కదా, ఫ్రీ బర్డ్స్ ఏమవుతాయి? ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నాను, 2 పక్షులను తీసుకొచ్చి ఒక గూట్లో పెట్టాం. గూట్లో పెడితే అవేమైనట్టు? ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అనుకుంటావు మంచిగా మేతేస్తున్నా, నీళ్ళు పెడుతున్నా, శుభ్రంగా ఇది చేస్తున్నాను అనుకుంటావు. నువ్వు అవేమనుకుంటాయి అంటే, ఎగరవలసిన నన్ను స్వేచ్ఛగా ఆ పురుగు ఆ పుట్ట మీదకి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి వాలి చక్కగా బ్రతకాల్సిన నన్ను ఈ పాపిష్టోడు తెచ్చి బంధించాడు అని చెప్పి అనుకుంటాయి. అవి ఎప్పుడైతే ఆ గూటి నుండి విడుదల పరచబడతాయో అప్పుడు అవి స్వేచ్ఛగా ఎగురుతాయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మనందరి జీవితాలను కూడా దేవుడు ఏం చేశాడంటే, పాప భారమును 11వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడి ఉన్నటువంటి మాట 11, 28, 29లో రాయబడి ఉంటుంది. ఆ మాట ఏమంటాడంటే, అదిగో సమస్త పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎందుకు? నేను మీ భారమంతటిని సిలువలో తీసేశానయ్యా, మీ పాపమంతటికి విముక్తి కలిగించాను. కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఫ్రీ, స్వేచ్ఛగా ఏమండి దేవునిని ఆరాధించవలసిన వ్యక్తులమై ఉన్నాం. అందుకనే చాలా పర్యాయాలు యేసుక్రీస్తు కూడా తన శిష్యులకు బోధించిన బోధ ఏమిటో చెప్పనా? మీరు శ్రమలో పడినప్పుడు మీరు ఆ శ్రమ నుండి విడుదల పరచబడినట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. లేదు, నన్ను సిలువ వేస్తారయ్యా, సిలువ మరణం తప్పించబడినట్లు మీరు ప్రార్థన చేయండి అల్లా ఎక్కడ? అర్థం కాల? స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇప్పుడు మనం గమనించవలసిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ఆ యెరూషలేము కుమార్తెలతో మాట్లాడిన మాట మనకు కూడా వర్తిస్తుంది కనుక ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు మనం ఏడవలసింది ఎవరి కొరకు? మనం ఏడ్పు ఏదైతే ఉందో ఆ ఏడ్పు ఎందుకొరకు, ఎవరి కొరకు ఏడవాలి అంటే, చాలా మంది లోక సంబంధమైన వాటి కొరకు ఏడుస్తారు. అది తీసి ప్రక్కన పారవేస్తే ఆత్మీయ జీవితములో మనము ఎవరి కొరకు ఏడవాలి, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఏమండి, మనం ఎవరి కోసం ఏడవాలి? ఏమండి, ఎవరి కొరకు ఏడవాలి? సపోజ్ బలారాధన క్రమం వస్తే కాసేపు ఏడుస్తారు చాలా మంది. ఏడవటం తప్పని నేను అనట్లేదు. వాస్తవానికి ఎంతటి కరుడు కట్టిన పాషాణముగా బండరాతి హృదయముగా ఉన్నవారైనా క్రీస్తు యొక్క శ్రమను చూస్తే ఖచ్చితంగా కన్నీరు పెట్టనోడు పాపిస్తోడే. వాస్తవానికి అది వాస్తవం, అవునా కాదా? అది గుర్తు తెచ్చుకున్నా ఏడుపు వస్తుంది. ఏడవద్దని కాదు నేను అనేది,
ఇప్పుడు యేసు ప్రభు వారు నా కొరకు మీరు ఏడవద్దు, మరి ఎందుకు ఏడవాలి? దేని కొరకు ఏడవాలి? అసలు ఆ ఏడుపేదో ఎందుకు ఏడవాలని చెప్పాడు అనేది మన ముఖ్యమైన పాఠం ఈరోజు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రియులారా, ఇదిగో వారి వారి జీవితములో వారికి కావలసినటువంటిది దొరకకపోతే, అందకపోతే, సమకూర్చబడకపోతే వాటి నిమిత్తము ఏడ్చేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, ఇదిగో ఏదో అందలేదనో, ఏదో దొరకలేదనో, ఆశించినదేదో నీ జీవితంలో రాలేదనో నువ్వు ఏడవవద్దు. కానీ నువ్వేడిచే ఏడుపు ఎందుకు కొరకు ఏడవాలంటే, మొట్టమొదటిగా నీ కొరకు, నిన్ను బట్టి, నీ జీవితమును బట్టి, నీ జీవిత విధానము కొరకు నీకు నీవేం చేయమన్నాడు? ఏడువు. మొదట ఎవరి కొరకు ఏడవాలా? మన కొరకు మనమే చెప్పాలి. మన కొరకు మనం ఏడవాలంటే అట్ట, ఏడుపు రావాలంటే ఏదన్నా దెబ్బ తగలాలగా. అవునా విజయమ్మ? ఏడుపు రావాలంటే ఏం చేయాలా? ఓరకన ఏడుపు వచ్చేస్తుంది ఏంటి? వస్తుందా? బైబిల్ గ్రంథంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట, సామెతల పుస్తకంలో ఒక మాట రాయబడి, ముసుకు దినమున కారే నీరు గయాలైన భార్యతో సమానం అంటాడు. దాని గురించి ఎందుకు చెప్పాడు తెలుసా? గయాలైన భార్య ఉందనుకో, దానికి ఆమెకు తగిన భర్త ఉన్నాడు అనుకో, నోరు పోయి అన్నాడని వీడు చిన్నగానే అంటాడు. ఏం గయాలు కదా, ఈ గయాలు ఆమెకి ఏమవుతుంది? ఓరకు నేడిపోతుంది. ఆ ఏడుపెడుతా ఆయన మాట్లాడిద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఏడుపెడితే నేను మాట్లాడిద్ది, ఒరే చచ్చినోడను, నువ్వు సావరను, వెళ్ళేటప్పుడు ఆ సైకిల్ పోర్కిరిగిపోవాలను, ఆ బండి యాక్సిడెంట్ అవ్వాలను, ఏదో ఒకటి. ఆడు చచ్చిన తర్వాత, ఆడికి ఏదన్నా అయిన తర్వాత మంచి పెద్ద పనికి మాలిన ముసుకొకటి వేస్తారు. మొన్న ఎక్కడ ఒక ఊర్లో చూసా, మనిషి నాకులాగా బాగా అయితే ఆయన నడుస్తుంది, నాయన బాబు వెనకాల ఉంది పాశ్రమ్ గారు కూడా, యావమ్మా ఆ అమ్మాయి చూడు ఎట్లా నడుస్తుందో నాయన అనుకున్నా నేను. ఏమండి, నేను అంటాను, మన ఆటలైనా మన పరిస్థితులైనా సాగేది ఎంతవరకంటే అన్నీ బాగున్నంత వరకే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు గమనించండి, ఎవరి కొరకు ఏడవాలి అంటే ప్రభు చెప్తున్నాడు, నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడు, నా కొరకు మాత్రం ఏడవవలసిన అవసరత లేదు. మొట్టమొదటిగా ఇదిగో ప్రియులారా, ప్రజలు ఎవరి కొరకు ఏడవాలి అంటే, ఇదిగో తన మట్టుకు తాను ఏడు. ఎందుకు తన మట్టుకు ఏడవాలి? తన కొరకు తానే ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి అంటే, దేవుని వాక్యము చెప్పకయే చెప్తున్న మాట ఏమిటంటే, ఇది పాపిష్టి లోకం,
పాప సహితమైన ఇదిగో లోకం. ఈ లోకములో నీ ఉంటున్నావు గనుక, ఈ లోకములో జీవిస్తున్నావు గనుక, ఈ లోక మాలిన్యత అంటకుండా జీవించున్నట్లు నీవు నీ కొరకు చెప్పరే, నీవు నీ కొరకు ప్రభువా ఇదిగో పాప లోకములో, పాపిష్టి లోకములో, పాపుల మధ్య జీవిస్తున్నాను. అయితే ఈ పాపమేదియు నా కంటకుండా నేను జీవించున్నట్లు నీ కృప చొప్పున నన్ను నడిపించయ్యని మొట్టమొదటిగా నీ కొరకు నీవు ఏడ్చుకోవా. ఈ ఏడుపు ఏముండదు. చాలా మందికి ఈ ఏడుపు ఎవరికన్నా ఉంటుందా? ఉంటుందంటండి. లోకమాలిన్యత అంటకూడదు, ప్రతి విధమైన పాపిష్టి కార్యములలో పాలు పొందకూడదు. ఇదిగో లేకపోతే ఏమండి, దేవునికి విరోధమైన ఆ కార్యకలాపములలో నేను పాలు పొందకూడదు అనేటువంటి ఆలోచన, ఆ ఏడుపు ఎవరికి ఎప్పుడు కలగనే కలదు. అర్థం కాల. మొన్న ఒక పాస్టర్ గారు చెప్పాడు ఏంటంటే, గుంటూరు మాథ్యూస్ గారని ఆయన ఒక మాట చెప్పాడు. ఏమో దేవుని నమ్ముకుందట, దేవుని సన్నిధికి వెళ్తుందంట, చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళ చుట్టాలే, కాని వాళ్ళేమో అన్యులు, విగ్రహారాధన చేసేవారు. కాబట్టి చచ్చిపోయినప్పుడు చెప్పరే, చచ్చిపోయినప్పుడు వెళ్ళకూడదట, వెళ్ళలేదట. సరే, వాళ్ళు ఏం చేశారంటే ఏమి రాలేదని ప్రార్థనా కూటం పెట్టుకునల్లా ఏమని కూడా పిలిచారంట. దేనికి చచ్చిపోయిన సందర్భంగా ప్రార్థనా కూటం ఏదో పెట్టుకొని పిలిచారంట. పిలిస్తే వెళ్ళిందంట. ఏం కూడా వెళ్ళింది, మంచిది. వెళ్ళినప్పుడు ఈ మధ్య ఈ ప్లేట్లు, చెంబులు, తపేలాలు ఎత్తన్నారుగా, ఏది జ్ఞాపకార్థం. ఆయన చచ్చిపోతేనే వెళ్ళవు, ఆయన దినం కూడేమో తినవు. ఈ చెంబులు తపేలాలు ఇచ్చారనుకో, దేవునికి స్తోత్రం, అవి మాత్రం భలే. చాలా మంది ఎట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. అర్థం కాల. దేవుని వాక్యం అంటది, ప్రార్థన ప్రతి కల్మషమును తీసివేస్తుంది, ప్రతి దోషమును తీసివేస్తుంది. మీరు చాలా వాక్యములలో వ్రాయబడి ఉన్నది. నిక్కచ్చిగా ఉండవద్దనేది కాదు, కానీ ఏమండి, నిక్కచ్చిగా ఉండవద్దనేదేం కాదు, కానీ నిశ్చయమైన భక్తి ఎంత ప్రాముఖ్యమో. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నా, కొంతమంది ప్రపంచంలో స్త్రీలేమో చర్చికి వెళ్ళి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే, భర్త ఏమో ఇంకా మారకుండా గుడికి వెళ్ళి ఏమండి విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఆయన తెచ్చిపెట్టిందల్లా తినాలిగా, తినాలా లేదా? ఆయనతో ప్రతి విధమైన కార్యములను షేర్ చేసుకోవాలి. తప్పదుగా. నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, నేను మందిరానికి వెళ్తున్నా, నీకు నాకు సంబంధం లేదంటే ఆ రోజుతో పటాపంచలే. అర్థం కాల. మా
వాళ్ళేంటో పెద్ద మిషన్ ఉంది, జిగ్జాగ్ మిషన్. ఇక తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇక అర్థం కాల, గమనించండి. ఇప్పుడు మనము ఎవరి కొరకు ఏడవాలి అంటే, మొట్టమొదటి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మన కొరకు మనమే ఏడవాలి. మన పాపముల నుండి విముక్తి పరచబడినట్లు, పాపపు కార్యములలో పడకుండునట్లు, అక్రమ ఇదిగో పరిస్థితులలో దిగజారిపోకుండునట్లు మన నిమిత్తము మనమే ఏడవాలి. దేవుని వాక్యములో లూకా సువార్త ఇదిగో ప్రియులారా 7వ అధ్యాయం 37వ చరణములో ఒక వ్యక్తి కనిపిస్తుంది. పాపాత్మురాలు ఒకానొక సమయములో పాపము చేస్తూ పట్టబడగా, మోషే ధర్మ శాస్త్ర ప్రకారము పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. అలాగే రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ వస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఆమెకు ఎదురుపడగ యేసు ప్రభు వారి చాటున దాగుకుంది. యేసు ప్రభు వారు అక్కడ చేసిన కొన్ని విశేషమైన పనులున్నాయి, కార్యాలున్నాయి. మీలో పాపం చేయని వాడెవడో ముందు నీతిమంతుడైన వాడు ఆమె మీద రాయి వేయండి అన్నాడు. సలహాలకేం బలెత్తారు కదా చాలా మంది, అవునా? సలహాలు, సూచనలు, అర్థం కాల. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె పాపము చేస్తూ పట్టబడింది అని చెప్పి రాళ్ళు పట్టుకున్నారు. యేసు ప్రభు ఒకటే ప్రశ్న వేసి, మీలో ఏ తప్పు ఎరగని వాడు ఎవడైతున్నాడో మొదట రాయి వేయండి అన్నాడు. దెబ్బకు నోరు మూసుకొని ఒక్కొక్కడు చేసిన పాపాలన్నీ రాశాడు. అందుకని ఒక పాట వ్రాస్తున్నాడు యేసయ్యా నీ పాపమంతా వ్రాస్తున్నాడు యేసయ్యా. వ్రాస్తున్నాడు యేసయ్యా నీ పాపమంతా వ్రాస్తున్నాడు యేసయ్యా. ఎన్నెన్ని మోసాలు, ఎన్నెన్ని ద్రోహాలు, ఎన్నెన్ని మోసాలు, ఎన్నెన్ని ద్రోహాలు చేశావో అన్నీ వ్రాస్తున్నాడు నీ కథనంతా వ్రాస్తున్నాడు. అన్నీ వ్రాస్తున్నాడు నీ కథనంతా వ్రాస్తున్నాడు. వ్రాస్తున్నాడు యేసయ్యా నీ పాపమంతా వ్రాస్తున్నాడు యేసయ్యా. హల్లెలూయా. ఏమండి, వెంటనే రాళ్ళు పారవేశారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, చదవండి ఆ మాట 37వ చరణం. యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని ఎరిగి అత్తరు తీసుకొని వెనుక తట్టు తిరిగి ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు కన్నీరు గారుస్తుందేమే? ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? అయ్యో, పాపము చేస్తూ ఉండగా పట్టబడిన నన్ను రాళ్లతో కొట్టి చంపుచుండగా
కాపాడావు నువ్వని ఎడుతుందా? మరెందుకు ఎడుతుంది? నన్ను కాపాడిన మహానుభావుడు నువ్వేనయ్యా అని ఎడుతుందా? మరెందుకు ఎడుతుంది? అక్కడ ఆ విధానం అర్థం చేసుకోనండి. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు తన పాదములను కడిగింది? ఇదిగో తల వెంట్రుకలతో తుడిచింది. ఏమండి, అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయనను అభిషేకించింది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేశానంటే, తన పాపములు క్షమించగలిగిన ఇదిగో దైవ కుమారుడు దేవుడవు నీవే అని, నా పాపములు క్షమించయ్యని కన్నీరు కార్చి ఆయన పాదములను కడిగింది. ఇప్పుడు నేను అంటాను, మనం ఎందుకు ఏడవాలంటే మన పాపములన్నీ, ఏమండి, మన పాపములన్నీ ఇదిగో మన జీవితములో నుండి తీసివేయబడుటను బట్టి మనం ఏడవాలి. తీసివేయబడుటకు మనం ఏడవాలి. ఏమండి, దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తన పుస్తకం 51వ కీర్తనలు అంటాడు, ఇదిగో నేను పోగొట్టుకున్న రక్షణానందము నాకు. చాలా మంది అనుకుంటారు, బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందేశాను, నాకేం పర్వాలేదులే అని అంటాడు. నిజమైన రక్షణ నీకు ఎప్పుడు దొరుకుతుందో చెప్పనా? నీ జీవితంలో పాపమునకు ఎప్పుడైతే చోటు లేకుండా ఉంటుందో అప్పుడే నీకు నిజమైన రక్షణ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, పాపపు స్థితి, ఆలోచనలు, క్రియలు ఉన్నంతకాలం నువ్వు బాప్తీసం తీసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. అర్థం కాల? పాపపు ఆలోచనలు పానంతకాలం పాపపు మాటలు పానంతకాలం, పాపపు క్రియలు, నడిపింపులు పానంతకాలం. నువ్వు బాప్తీసం తీసుకుంటే, తీసుకోపోతే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షణ అంటే నీవు అసలు ఏడవవలసింది. ఎందుకంటే ఈ లోకపు మాలిన్యత నీకంటకుండా ఇదిగో దేవుడు కాపాడునట్లుగా నీ యొక్క ఆత్మ రక్షణ నిమిత్తమై నీవు మొట్టమొదట ఏడవాలి. అర్థం కాదు? మొట్టమొదటి నువ్వు ఎందుకు ఏడవాలి? ప్రభువా, నా పాప జీవితాన్ని మార్చయ్యా, నా పాపపు స్థితిని తీసివేయ్యా, నా పాపపు జీవిత విధానము నుండి నన్ను మార్చని నీ కొరకు నీవు ఏడవాలి. దావీదు అలాగే ఏడ్చాడు, నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను పరిశుద్ధపరచు, ఇదిగో హిమము కంటే తెల్లగా ఉండునట్లు ఇచ్చోపుతో నా పాపమును కడుగని ఏడ్చాడు బిగ్గరగా. మామూలు ఏడుపు కాదది. అర్థం కాల? ఈరోజు చాలా మంది ఏడ్చేది ఎందుకు? భర్త తిట్టాడనో, కొట్టాడనో, బంగారం కొనిలేదనో, పట్టు చీర తేలేదనో. అర్థం కాల? డబల్ కాటు 6 సైజు తేలేదనో. అబ్బో, ఇట్టాగే ఒక ఆమంట, స్తోత్రం కలుగునుగాక. ఏడలకు ఒక పిచ్చి ఉంటుంది కదా, ఏదన్నా తేగానే అక్కాయ్ ఇట్లా మా ఆయన తెచ్చాడు చూపిస్తారుగా. సరే, టీవీ తెచ్చాడంట, పక్కింటి ఆయన టీవీ తెచ్చాడు. సరే, ఈ పక్కింటి అమ్మాయిని పిలిచింది. ఆయన తెస్తే ఏమకి సందడి ఆగలేక, ఇట్లా మా ఆయన టీవీ తెచ్చాడు రా అన్నంట. సరే, ఈ అమ్మాయి వచ్చింది, వచ్చి చూసింది, బాగుంది టీవీ. బాబోయ్, పక్కన అమ్మాయి తెచ్చుకుంది, నేను ఎందుకు తెచ్చుకోకూడదు అని. సరే, ఈడు పొద్దుగూకుల ఎండకు కొట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మాయి నీళ్లు పెట్టి అన్నాడు.
నీళ్లు పెట్టింది, భోజనం కాడ కూర్చున్నాడు. ఇదిగో గోరుతో గేరుతుంది కాళ్ళకాడ. ఇదిగో ఏంటమ్మా, నీ గోల ఏంటమ్మా చెప్పంటే, మరి మరి వీడికి నిద్ర వచ్చి పడుకున్నాడు, పని చేసి వచ్చాడుగా, మరి ఇంటికాడేం దొబ్బి తిని కూర్చోలేదుగా, ఏమండి పని చేసి వచ్చాడు పడుకున్నాడు. ఇదిగో ఏమండి పక్కింటి వాళ్ళు ఏమో టీవీ తెచ్చుకున్నారు, మరి నువ్వు మనకెప్పుడు ఈ పోరు పడలేక ఎట్టాగట్ట టీవీ తెచ్చి పెట్టాడు. తర్వాత ఆమె ఇంకొకటి తెచ్చుకొని చూపించింది, ఏమొక మళ్ళా రంది వచ్చింది, ఈయన్ని గీరటం మొదలేసింది. ఈయన్ని గీరుకొని ఒళ్ళంతా పుల్లైన, వీడికి దేవుని స్తోత్రం, ఒళ్ళంతా పుల్లైన, ఊరంతా అప్పులైనవి. ఎందుకు? వీడికొచ్చేదే 100 రూపాయలు రోజు మొత్తం కష్టపడితే 10,000 రూపాయలు టీవీ కావాలి, 20,000 రూపాయలు పోగులు కావాలి, 1,50,000 వడ్డానం కావాలి. ఇవన్నీ తేవాలంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కొంతమంది ఒక్కొక్కరిని చూస్తే అదొక ఎర్రి కదా, ఎర్రే కదా. ఉన్న దాంట్లో ముడుచుకొని కూర్చుంటే అది ఎంత ఆశీర్వాదమో తెలుసా. ఉన్నదానితో తృప్తి చెందటం మనకెంతైనా ఆశీర్వాదం. వాళ్ళు ఉన్నాయి. అందుకనే ఏనాటిది ఆనాటికి చాలు అంటాడు బైబిల్ గ్రంథంలో. ఇవాళ సమృద్ధిగా దొరికిందా, కడుపు నిండా తిను, హాయిగా నిద్రపో, మంచిగా ఉంటుంది. రేపు పచ్చడి మెతుకులు దొరికినాయి, అర్ధాకలతో లే, అసలు ఏమి లేదా, నోరు మూసుకొని కూర్చో. దాంట్లో కూడా కొంతమంది అట్లా ఇక్కడ చూస్తుంటారు, ఉపవాసం ఉన్న కోతికని చూసినట్టు. దేవునికి స్తోత్రం. బాగున్నంత కాలం వీళ్ళు ఎట్టుంటారు చూసారా, బాగున్నప్పుడు నిప్పులు చెలిగిన కోడెళ్ళు ఉంటారు. బాగాపోతే ప్రియులార రోగం వచ్చిన కోడి కానీ చెట్టు మీద నుండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా కాదు, ఎలా ఉన్నా కొంచెం ముఖంలో కొంచెం అయ్యా బాగుందిలే, ఏది కొద్ది బలహీనతలు ఎవరికి, అందరికీ వస్తాయి. నడకలో కూడా మార్పు వచ్చేసి నీ ముఖాలు మండిపోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరీ ఎక్కువ బలకెంత అయితే తప్పదులే అనుకోండి. గమనించండి, ఇప్పుడు మొట్టమొదటిగా మన కొరకు మనం ఏడవాలి. ప్రభు చెప్పిన మాట ఎందుకు ఏడవాలంటే, నీ జీవితం లోకము నుండి వేరుపరచబడి ఆత్మీయమైన కృపలో ఎదుగునట్లు ఏమండి మొదటగా నువ్వు ఏడవాలి. మరి రెండవదిగా నీ పిల్లల కొరకు ఎందుకు ఏడవమన్నాడు అంటే, ఒక మాట చెప్తా. ఆవు గట్టు మీద మేస్తే పిల్లలు ఎక్కడ మేస్తే చెప్పరే? నువ్వు నడిచిన బాటలోనే పిల్లలు కూడా నడుస్తారు, అంతేనా? ఇప్పుడు వెనకాల చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, ఒక్కొక్క తల్లి సోడా పెట్టకుండా ఆడు వస్తుంది లేని చూడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే గబగబ వెళ్తూ ఉంటారు అనుకో, ముళ్ళున్నా కానీ ఈడు కూడా పరిగెత్తుకొస్తాడు. అందుకనే రెండవదిగా మొట్టమొదటిగా నీ మార్పు కొరకు నీవేడవాలి. రెండవదిగా నీ పిల్లల మార్పు కొరకు, అసలు ముందు నీ ఏడుపు నువ్వు ఏడవు. ఎదుటోళ్ళకి సలహాలు ఇవ్వమను, ఎదుటోళ్ళ పిల్లల గురించి సలహాలు ఇవ్వమను, ఎదుటోళ్ళ విషయాల గురించి మాట్లాడమను, భలే మాట్లాడతా. నేను అంటాను, మొదట నీ మార్పు కొరకు నువ్వేడు. ఏడ్చి రెండవదిగా నువ్వు చేయవలసిన బాధ్యత ప్రభు నీకు చెప్తున్నాడు. ఏమనంటే, నీ పిల్లల బాగు కొరకు, నీ పిల్లల మార్పు కొరకు నువ్వేం చేయాలి? ఏడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? చూడండి, దేవుని వాక్యములో విలాప వాక్యముల పుస్తకం 2వ అధ్యాయం 19వ చరణం చదవండి. విలాప వాక్యముల పుస్తకం ప్రిలారా, పేజీ నంబర్ 682.
19 నీవు లేచి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని కుమ్మరించు, నీ పసి పిల్లల ప్రాణము కొరకు ఎత్తుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు లెగవాలంట? ఎవరి కొరకు లెగవాలి? ఎవరి కొరకు లెగవాలి? ఎవరి కొరకు లెగవాలి? ఎందుకోసం లెగవాలన్నాడు? నీ పిల్లల కొరకు, నీ పిల్లల భవిష్యత్తు మార్పు కొరకు నీవెప్పుడు లెగవాలి? తీర్చిదిద్ది ఎండ తేరా స్థాయికి వచ్చి 10 అయిన తర్వాత కాదు. ఎప్పుడు? రేయి మొదటి జామునే లేచి నీ పిల్లల యొక్క ప్రాణము కొరకు నీ చేతులు. ప్రాణం అంటే చచ్చిపోతారనే అక్కడ చెప్పింది. చచ్చిపోకుండా కాపాడబడినట్లనిగా చెప్పింది. ఇది ఈ మాటను మనం ఆత్మీయమైన అర్థములో కోణములు ఆలోచన చేస్తే, నీ పిల్లలు లోకములో పడిపోయి, లోక క్రమములలో పడిపోయి, స్నేహముల చేత, అలవాటుల చేత దేవునికి దూరస్తులై పాపపు కార్యములు జరిగిస్తూ వారు ఏమండి రెండవ మరణమైన నరకమును అనుభవించకుండా, నరక పాలు కాకుండా నీ పిల్లల ప్రాణము కొరకు నువ్వేం చెయ్యాలి? నువ్వేమో శుభ్రంగా బైబిల్ చేత పట్టుకొని అర్థం కాలే, బైబిల్ చేత పట్టుకొని చక్కగా మందిరానికి వస్తావు. మరి నీ పిల్లల కొరకు ఏం లేదు. అర్థం కాదు. ఈరోజు చాలా మంది పిల్లల్ని టీవీల కాడ వదిలేచేసారే. నువ్వు టీవీ చూస్తుండే నేనేమో ప్రార్థనకి వెళ్ళొస్తా. ఆడు 4 రోజులు అలవాటు అయిన తర్వాత దాంట్లో మంచి ఫైటులు చూస్తాడు, మంచి హీరోని సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత రే ప్రార్థనకి వెళ్దాం ఇవ్వాలన్నా రా అంటే, కాదులేమ్మా ఇవాళ మంచి సినిమా వస్తుంది అంటాడు. ఈడే లోకపు ఆలోచనలలో, లోకపు అలవాటులలో వాడు పడిపోవడానికి మూల కారకురాలు ఎవరు అంటే తల్లే. పిల్లలు చెడిపోవడానికి ఇదిగో పునాది ఎవరండి వేస్తుంది అంటే తల్లులే. మరి తండ్రులు ఏం చేస్తున్నారు అనుకుంటారు? వాస్తవానికి పిల్లలు చెడిపోవటానికి మూల ప్రధాన కారకురాలు ఎవరు అంటే, కుటుంబానికి ఒక శత్రువు ఉంటుంది. ఆ శత్రువు ఎవరు? తల్లే. అర్థం కావట్లే? తల్లే. బిడ్డలు బాగుపడాలన్న తల్లే, బిడ్డలు చెడిపోవాలన్న తల్లి. ఎందుకో చెప్పనా? ఈడేదన్నా తప్పు చేస్తే తండ్రి వచ్చి కొడుతున్నాడు అనుకో, నువ్వు పిల్లని కొట్టబాకా అని అడ్డుపడుతుంది. ఆ దెబ్బలు ఏమన్నా తింటది, వాడిని మాత్రం తిన్నవదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెడిపోవటానికి, పాడైపోవటానికి, ఆశీర్వదించబడటానికి, మంచి మార్గములో నడవటానికి కారకులు ఎవరు అంటే తల్లులే. అందుకని దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథములో, గుణవతి యొక్క భార్య దొరుకుటరుదది ముత్యముల కంటే కోరదగినది. ఆమె ఏం చేస్తుందంట? ఉదయమున లేచి తన కుటుంబము కొరకు భోజనం సిద్ధపరుస్తుంది. ఏమండి, చాలా మంది తన కుటుంబం అంతటిని ఒక మంచి మార్గములో చెప్పరే. కుటుంబానికి విలువ తెచ్చేది ఎవరో? స్త్రీయే. కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలిపేదెవరో?
స్త్రీయే. దేవునికి మహిమ కలుగునుగా. స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఇచ్చింది వాక్యం. అర్థం కాలే? ఇప్పుడు స్త్రీ ఏం చేయాలి? తన కుటుంబాన్ని కట్టుకోవాలి, తన కుటుంబాన్ని సరిచేసుకోవాలి, తన కుటుంబ బాగోగులు చూసుకోవాలి, తన కుటుంబ వ్యవస్థ అంతటిని ఒక నాయకునిగా నడిపించగలిగినది స్త్రీయే. భర్త ఏం చేస్తాడు? తన కుటుంబం అంతటి కొరకు శ్రమ పడతాడు, తెస్తాడు, ఇంట్లో పడేస్తాడు. మొత్తం చేయాల్సింది ఎవరు? చెప్పరే. మరి ప్రాధాన్యత ఎవరిది? ఎవరిదమ్మా? ఆ మాట చదువుతారు సామెతల పుస్తకం. సామెతలు ఆఖరి అధ్యాయం 30వ అధ్యాయమా 31. దేవునికి స్తోత్రం. 10వ వచనం నుండి 31 10వ వచనం నుండి ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఏమండి? గుణవతి యొక్క భార్య దొరుకుటరుదు, అది అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి, ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయు. ఈమెం చేస్తుందంట? అతని లాభప్రాప్తికి వెలితి చెప్పరే చేయదు. ఇప్పుడున్న అమ్మలు ఉన్నారే, కొంతమందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు బియ్యం ఉన్నాయి అనుకోండి, ఆ బియ్యాన్ని సరే ఇప్పుడు వండారు అనుకుందాం, సాయంత్రానికి అంత అన్నం మిగిలింది అనుకోండి. లాభము చేకూర్చే వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అందరికంట ఏడు అన్నమే కావాలి, వేడిది కావాలి, కడుపులో పేగులు కావాలి. నిజం. పాశ్రమ గారు పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు ఒక చెల్లెలు వచ్చింది, శాంతి అని. అప్పుడే సతిపో తింటుంది ఆమెగారు, సద్దాన్నం వేసుకుని తింటుంది పొద్దున్నే. అన్నాయ్ ఏంటన్నాయి సద్దాన్నం పెడతాను వదినికి? మరి ఏది పెట్టాలమ్మా అన్న. అలా సద్దాన్నం టిఫిన్ తెచ్చాలి. ఎందుకనమ్మా అన్న. సద్దాన్నం తింటే సద్ది నొప్పులు వస్తాయా? మరి టిఫిన్ తింటే టిఫిన్ నొప్పులు రావమ్మా అన్న. నీతో అసలు ఎవరు మాట్లాడలేరు అన్నాయి. నువ్వు తినమ్మా. రోజుకి ఆ అమ్మాయి ఏం చేసిద్దో తెలుసా? పొద్దున్న ఒక 8 ఇడ్లీ తినిద్ది. ఇప్పుడు కూడా అంతే. 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు కూడా అంతే. కొట్టు దగ్గరే ఉంటుంది. ఒక 20 రూపాయలు తీసుకెళ్ళిద్ది. ఆ చక్రాలు చెకోడీలు ఏయో తింటా వచ్చిద్ది. అయిపోగానే మళ్ళీ సాయంత్రం ఒకసారి వెళ్ళిద్ది. ఆరిపోయి దేవునికి స్తోత్రం. నిజం. పొద్దు గూకులు ఆడింది ఆడినట్టే ఉండాలి నోరు. నేనేమో నవ్వుతా చెల్లిలేగా అమ్మ నీకేమిలే అమ్మ, చక్కగా ఆయన తెచ్చేస్తున్నాడు, నువ్వు తింటున్నా, నీకేం కొదువమ్మ. ఆడేదో ఒక శ్రమ పడి నీకు దాను పాడు, చక్కగా నువ్వు తినకోపోవు. ఒకవేళ అప్పు అయినా చేసి తింటావమ్మా, నీకెప్పుడు అడ్డు చూస్తాడమ్మా అని చక్కగా చెప్పి అంటిస్తా ఉంటా నేను ఎప్పుడన్నా. సద్దాన్నం తింటేనంట సద్ది నొప్పులు, ఏడన్నం తింటే రాదేమో, మరి 7 నొప్పులు రావు. మరి టిఫిన్ తింటే టిఫిన్ నొప్పులు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏమండి ఏం కావాలా? వేడికి తిన. ఈ సద్దాన్నం ఎవరికి పెడతా? బియ్యం ఎంత ఉన్నాయి రేట్ ఇవ్వాలా? 55 రూపాయల నుండి 60 రూపాయల దాకా ఉంది. విలువ తెలియదు కొంతమందికి. కష్టం విలువ, శ్రమ విలువ, బాధ్యతల విలువ తెలియదు. ఇక్కడ అంటాడు ఆమె అతని లాభప్రాప్తికి వెలితి కలిగించదు. అంతేకాదు బిడ్డల విషయంలో ఆమె ఎలా ఉంటుంది? ఏమండి? చేతులార పని చేస్తుంది.
ఏమండి, ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును, ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది. ఏమండి, తను కూడబెట్టిన 16వ వచనం, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట నాటుద్ది. ఆమె నడికట్టును చేత నడుమును బలపరుచుకుంటూ చేతులార బలముగా పనిచేస్తుంది. ఇవాళ బలంగా పనిచేసే వాళ్ళే లేరు. ఏమండి, ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఇంకొక మాట చెప్పారు అక్కడ 23వ వచనములో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. అంతేకాదు, ఏమండి, దేశపు పెద్దలలో ఇతడు కూడా పేరుగాంచినవాడు. అంటే కుటుంబానికి వన్నె తెచ్చేది, విలువ తెచ్చేది, గౌరవం తెచ్చేది, పురుషునికి కిరీటముగా ఉండేటువంటిది ఎవరంటే స్త్రీయే. కాబట్టి ఈ స్త్రీ కుటుంబ ఎదుగుదలకైనా పతనానికైనా స్త్రీయే కారకురాలు. అందుకని తన పిల్లల విషయములో స్త్రీ ఏం చేస్తుందంట, ఉదయమునే రేయి మొదటి జామున లెగుస్తుంది, బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది. అంతేకాదు ప్రియులారా, ఏబు పుస్తకంలో మనం చూస్తాం 1వ అధ్యాయం 5వ చరణంలో, ఏబు పెందల కడలేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అరుణోదయమున ప్రార్థన చేశారు. బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యాలి. వాళ్ళు పాడైపోకుండా, సాతాను యొక్క తంత్రములలో పడిపోకుండా బిడ్డలను ఏం చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు చిన్నోళ్ళు లేని వదిలేస్తాం మనం. ఆ చిన్నగా చినిగి పెద్దదయ్యి అనే రోజులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట, సమూయేలు 2వ పుస్తకంలో 21వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి, ముగించేస్తాను. సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 9-10. అమ్మా 10వ వచనం చదువు. అయ్యో కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోత కాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండునట్లు, రాత్రి క్రూర మృగములు దగ్గరకు రాకుండునట్లు వాటిని కాచుచుండగా. ఏటిని? సౌలు ఉపపత్ని అయిన రెస్పా అనే వ్యక్తి ఉంది. సౌలు ఎవరో? రాజు అయిన సౌలు. ఆయనకు ఉపపత్ని అయిన రెస్పా, ఆమెకు సౌలుకు 7 బిడ్డలు కలిగారు. ఈ 7 బిడ్డలను ఏం చేశారంటే, సౌలు చేసిన పాపము ఆ దేశం మీదకి శాపంగా వచ్చి పతనమైపోతుంటే దానిని ఆపుట కొరకు ఏం చేశారంటే, సౌలు యొక్క 7 బిడ్డలను తీసుకెళ్లి కొండ మీద బలిచ్చేశారు. బలిచ్చేసేస్తే, ఇక్కడ మీరు బాగా వినండి, బలిచ్చారు. బలిచ్చిన తర్వాత చచ్చిన పీనుగులు ఎక్కడ ఉంటాయో రాబందులు కూడా అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఏమేం చేసిందంటే, ఆ చచ్చిన తన కుమారుల యొక్క కళేబారములను పీక్కొని తినకుండా, ఏమండి, ఒకవేళ పగలు పక్షులు తింటాయి, రాత్రి ఏం చేస్తాయి, క్రూర మృగాలు వస్తాయి. కాబట్టి ఏమండి, వాటికి కాపలా కాస్తుంది. ఎవరికి? తమ కుమారుల యొక్క దేహములకు కాపలా కాస్తుంది. ఎట్టా? పగలు పక్షుల
నుండి రాత్రి క్రూర మృగముల నుండి కాపాడబడునట్లు బిడ్డల యొక్క కళేబరములకు కాపలా గాస్తుందేమే. ఎవరో? రెస్పా ఎవరో? వారికి తల్లి ఏం చేయాలి? ఒక విధంగా బిడ్డలకు కాపలాగా ఉండాలి, ప్రార్థన చేయాలి. తను మోకరిస్తే బిడ్డలను కూడా మోకరింపజేయాలి. అమ్మా నేను టీవీ చూస్తానే, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో అనగానే సరేలే నువ్వు చూసుకో, కర్ర ఒకటి తీసుకొని బాది తీసుకొచ్చి మోకరింపజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్బో నీకేంలే భలే చెబుతున్నావులే అనుకుంటున్నారా? ఇది ఫ్యాక్ట్. ఏమండి? పక్షులు, ఆకాశ పక్షులు, బైబిల్ గ్రంథంలో అపుస్తుడైన పౌలు అంటాడు, మనం పోరాడునది ఆకాశ శక్తులతో అంటాడు. ఈ ఆకాశ శక్తులే ఆకాశ పక్షులు. అర్థమవుతుందా? రెండవది క్రూర మృగములు అంటే ఇహలోక సంబంధమైన దూతలు అంటాడు. వీటన్నిటి నుండి మన బిడ్డలు మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. వారు రక్షణ మార్గములు ఉండునట్లు మన కొరకు ఏడవటమే కాదు, మన బిడ్డల నిమిత్తము కూడా ఏడవాలి. ఏడవటం అంటే కూర్చొని తల కింద అయ్యో అని ఏడవటం కాదు, ప్రార్థనలో ఏడవమని చెప్తుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాటను గమనించి మనం ఏం చేయాలి? మనం యేసుక్రీస్తు కొరకు ఏడవటం కాదు, మన కొరకు, మన బిడ్డల కొరకు ఏడవాలి. ఎందుకు ఏడవాలంటే మన రక్షణ కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు, మన బాగు కొరకు, మన బిడ్డల బాగు కొరకు, మన క్షేమము కొరకు, మన బిడ్డల క్షేమము కొరకు. ఏమండి? మనం పాపములో పడిపోకుండానట్లు, మన బిడ్డలు పాపములో పడిపోకుండానట్లు మనం ఈ రెండిటి నిమిత్తమై ఏడవాలి, ప్రార్థించాలి, ప్రభు సన్నిధిని మన ఆత్మను కుమ్మరించాలి. అలాగు చేస్తే మనం దేవుని సన్నిధిని ఉంటాం, మన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉంటాం. మనం దేవుని సన్నిధిలో బలపరచబడతాం. మన బిడ్డలు కూడా రాబోతున్న దినాలకు వీరు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అలాగు ఉండునట్లు మనం దినదిన ప్రార్థనలో మనతో పాటు మన పిల్లలను కూడా కూర్చొని ఏమండి దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మన యొక్క జీవిత విధానాన్ని మలుచుకునే వ్యక్తులుగా ఉండి ప్రభు కృపలో వర్ధిల్లుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమేన్. అందరూ